ఒక బౌల్ తీసుకున్నా, అలాగే 4 కోడిగుడ్లు తీసుకున్నా. ఈ ఎగ్స్ని ఇందులో కొట్టి వేస్తున్నా. ఈ ఎగ్స్ని మొత్తం బీటర్తో కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నా. మీరు కావాలంటే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 5 స్పూన్ల చక్కెర వేస్తున్నా. ఇప్పుడు ఈ చక్కెర ఇలాచీ పొడి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. చక్కెర ఇలాచి పొడి ఎగ్గులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 లీటర్ పాలు అయితే వేస్తున్నా. చిక్కటి పాలు వేసుకోవాలి. పాలు వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాం. ఇలా కలిపి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా. నెయ్యి కరిగి బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా అయితే ఇందులో సేమియా వేస్తున్నా. ఈ సేమియాని దూరగా వేంపుకుందాం. సేమియా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి పక్కకు తీసేస్తున్నా. ఒక కేక్ బౌల్ అయితే తీసుకున్నా. మనం నేతిలో వేంపి పెట్టుకున్న సేమియాలను వేస్తున్నా. ఇలా కేక్ బౌల్లో సేమియా వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెట్టుకున్నా. అందులో ఒక 5 స్పూన్ల చక్కెర వేస్తున్నా. ఇందులో ఒక 2 స్పూన్ల నీళ్లు వేస్తున్నా. మనం ఇప్పుడు దీన్ని షుగర్ క్యారమెల్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడైతే షుగర్ మొత్తం కరిగిపోయింది అనమాట. పాకంలాగా అయిపోయింది. ఇంకొక నిమిషంలో అయితే మనకు క్యారమెల్ అయితే రెడీ అవుతుంది. చూసారా, క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు తీసేస్తున్నా. కేక్ బాక్స్లో సేమియా వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే మనం రెడీ చేసుకున్న క్యారమెల్ కూడా వేసేయాలి. మొత్తం చుట్టూ వేసేస్తున్న క్యారమెల్ని. ఎగ్స్, పాలు, పంచదార, ఇలాచి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే మనం నేతిలో వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేస్తున్నా. సేమియా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. పుడ్డింగ్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేస్తున్నా. నిదానంగా వేసుకోవాలి. క్యారమెల్ పుడ్డింగ్ రెడీ చేసుకోవడానికి అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నా. దాంట్లో నేను కొద్దిగా అయితే నీళ్లు వేస్తున్నా. మూత పెట్టి ఈ నీళ్ళని బాగా వేడెక్కనివ్వాలి. నీళ్లు బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు, అంటే బాగా మరుగుతున్నాయి. మూత తీసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెడుతున్నా. మనం పుడ్డింగ్ రెడీ చేసుకున్న కేక్ బౌల్ అయితే పెట్టేస్తున్నా. పైనుంచి మూత పెట్టేస్తున్నా, ఎందుకంటే ఆవిరి నీళ్ళు పడకుండా ఉండడానికి. ఆ పైనుంచి మరొక మూత అయితే పెట్టేస్తున్నా. దీన్ని 5 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీస్తున్నా. ఇది కూడా తీస్తున్నా పైన ఉండే మూత. అంటే ఒకసారి చాక్తో చెక్ చేద్దాం. దీనికి ఏం అతుక్కోలేదు, అంటే మనకు పర్ఫెక్ట్గా అయితే పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకొని మొత్తం చల్లారనియాలి. పుడ్డింగ్ మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక ప్లేట్ పెట్టేస్తున్నా. దీన్ని మొత్తం రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి పైనుంచి ఒకసారి తట్టాలి. నేను చేసిన ఎగ్ పుడ్డింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిందండి. అంటే అంత బాగా వచ్చింది కానీ కొంచెం అయితే సరిగ్గా రాలేదు. చూడండి, ప్రెజెంటేషన్ సరిగ్గా లేదు, చూస్తున్నారు కదా. అది సేమియా వలన తెలియలేదు, క్యారమెల్ సరిగ్గా చేయలేదా తెలియలేదు అనమాట. అందుకోసమే నెక్స్ట్ అయితే మరొక పుడ్డింగ్ అయితే చేశాను. ఈసారి అయితే క్యారమెల్ మరీ ఎక్కువగా కలర్ రాకుండా చూసుకున్నాను. ఈసారి అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. ప్రాసెస్ అయితే వీడియోలో ఉన్నలాగే చేయాలి. కాకపోతే ఇందులో సేమియా మిస్ చేశాను నేను, ఎందుకంటే సేమియా వేయకుండా ఎట్లా వస్తుందో ట్రై చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి.